అనగనగా ఒక ఊరిలో తుని పిచ్చుక తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. తుని తన భర్త కష్టపడి తన ఇద్దరు పిల్లల్ని పోషిస్తూ ఉంటారు. తుని ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న చెప్పే ప్రతి మాట చక్కగా వింటారు. తుని కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఒకరోజు తుని, అమ్మా మేము కుండలు తయారు చేసి వస్తాం అని తమ పిల్లలకి చెప్తారు. దూరంగా ఉండి చూస్తున్న చింటూ పిచ్చుక తుని కుటుంబం సంతోషంగా ఉండటాన్ని చూసి అస్సలు తట్టుకోలేదు. తుని తన భర్త కుండలు తయారు చేయడానికి బయలుదేరి వెళ్తారు. తుని తన భర్త ఎంతో కష్టపడి కొన్ని కుండలను తయారు చేసి ఎండలో ఎండపెడతారు. భోజనం సమయం కావడంతో తుని ఇలా అంటుంది. పదండి భోజనం సమయం అవుతుంది. భోజనం చేసి మిగతా పని తర్వాత చేసుకుందాం అని తుని మాట్లాడుతూ ఉంటుంది. తుని భర్త ఇలా అంటాడు. సరే పద తుని, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అంటూ తుని భర్త మాట్లాడతాడు. ఇదంతా దూరంగా ఒక చెట్టు మీద కూర్చుని చింటూ పిచ్చుక చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ కుండలని నాశనం చేయాలి అనుకుంటుంది. అలా ఒక కర్రతో ఆ కుండలన్నిటినీ పగలగొడుతుంది. తుని తన భర్త ఒక చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. భోజనం ముగించుకుని తుని తన భర్త కుండల దగ్గరికి వస్తారు. తుని ఇలా అంటుంది. ఎవరండి ఇలా మన కుండల్ని నాశనం చేశారు? మనం ఎంతో కష్టపడి ఈ కుండల్ని తయారు చేశాము అంటూ తుని తన భర్త ఇద్దరూ చాలా బాధపడతారు. అటుగా వెళ్తూ తుని పిచ్చుక చింటు ఇంటి ముందు ఆగుతుంది. తుని కుండలను తానే పాడు చేశానని చింటూ తన భర్తతో చెప్తుండగా తుని వింటుంది. చింటూని తన కుండల్ని పగలగొట్టిందని ఆ విషయం తెలిసి తుని చాలా బాధపడుతుంది. అక్కడి నుంచి బయలుదేరుతుంది. నా కుండలను నాశనం చేసిన పాపం నీకు ఊరికే పోదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చింటూ పిచ్చుక ఉన్న చోట బాగా గాలి వానతో తన ఇంటి మీద కొన్ని చెట్లు పడతాయి. వేరే దారి లేక తన భర్త పిల్లలతో వర్షంలో తడుస్తూ ఉంటుంది. చింటూ పిచ్చుక వేరే దారి లేక తుని ఇంటికే వెళ్తుంది. తుని ఇలా అంటుంది. ఏమైంది ఇలా వచ్చారు అని అడుగుతుంది తుని. తుని భర్త జరిగిందంతా చెప్తాడు. అయ్యో అవునా, రండి రండి అంటూ తుని ఇంటి లోపలికి తీసుకెళ్తుంది. తుని వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారని గమనించి వాళ్ళకి భోజనం పెడుతుంది. చింటూ పిచ్చుక తన భర్త పిల్లలు చాలా సంతోషంగా భోజనం చేస్తారు. చింటూ పిచ్చుక మనసులో ఇలా అనుకుంటుంది. తుని చాలా మంచిది. నేనే తనని అపార్థం చేసుకున్నాను. తన కుండల్ని నాశనం చేశాను అంటూ బాధపడుతుంది. ఇంతలో తుని అక్కడికి వస్తుంది. నేను చేసిన తప్పుకు దేవుడు నాకు శిక్ష వేశాడు. ఎలా అయినా సరే నేను తునికి నిజం చెప్పాలి అని అనుకుంటుంది. తుని నేను నీకో విషయం చెప్పాలి అంటూ మాట్లాడుతుంది. నువ్వు నీ భర్త ఎంతో కష్టపడి కుండలు తయారు చేస్తే వాటిని నేనే నాశనం చేశాను అంటూ చింటూ పిచ్చుక తునితో చెప్తుంది. తుని ఇలా అంటుంది. నువ్వే కుండలని పగలగొట్టావని నాకు ముందే తెలుసు. నువ్వు నీ భర్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్నాను అంటూ తుని చెప్తుంది. చింటూ పిచ్చుక ఇలా అంటుంది. నీకు ముందే తెలిస్తే మీ ఇంట్లో ఆశ్రయం ఎందుకిచ్చావు? నా మీద కోపం లేదా? అంటూ
నేను ఎంతో గర్వంతో అలా తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి దేవుడు నాకు శిక్ష వేశాడు అంటూ చింటూ పిచ్చుక మాట్లాడుతుంది. నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడుతుంది. నువ్వు చేసిన తప్పుకి నీ పిల్లలు, నీ భర్త కూడా బాధపడాలి. నీలో తప్పు చేశాను అనే బాధ కనిపిస్తోంది. ఇంకెప్పుడూ అలా చేయకు. ఎవరిని బాధ పెట్టకు. అందరూ ఎంతో కష్టపడి బతుకుతున్నారు. నువ్వు కూడా కష్టపడి నీ భర్త, పిల్లల్ని పోషించుకో అంటూ మాట్లాడుతుంది. చింటూ పిచ్చుక తను చాలా పెద్ద తప్పు చేశానని తను తెలుసుకుంటుంది. ఇంకెప్పుడు అలా చేయకూడదని నిర్ణయించుకుంటుంది. తుని చేసిన సహాయానికి చాలా రుణపడి ఉంటా అని మనసులో అనుకుంటుంది. తర్వాత రోజు తుని తన భర్త చింటూ ముగ్గురూ కలిసి కొన్ని కుండలను తయారు చేసి ఎండలో ఎండబెడతారు. తునీకి నిజం తెలిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుందేమో అని చింటూ తన భర్త పిల్లలు చాలా భయపడతారు. కానీ తుని మీరు కొత్త ఇల్లు నిర్మించుకునే వరకు ఇక్కడే ఉండండి అంటూ చెప్తుంది. చింటూ భర్తకి చింటూలో వచ్చిన మార్పుకు చాలా సంతోషిస్తాడు. ఒకరోజు ఇలా అంటాడు. చింటూ, నీలో వచ్చిన మార్పుకి నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు చాలా గర్వంతో ఉండేదానివి. ఇప్పుడు చాలా మారిపోయావు. ఇలానే ఎప్పుడు మనం కలిసుందాం అంటూ మాట్లాడతాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.